హైదరాబాద్ నగర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న వలస కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సైబరాబాద్ పోలీస్ మున్సిపల్ యంత్రాంగం రాజ్ పుష్ప ప్రాపర్టీస్ సంయుక్తంగా అడుగు ముందుకు వేశారు. నిర్మాణ రంగ కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో సైబరాబాద్ పరిధిలో ప్రత్యేకంగా లేబర్ స్కూల్ ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం 58 మంది పిల్లలకు పూర్తి స్థాయి విద్యా ఉపాధి కల్పించే బాధ్యతను సంస్థ తీసుకున్నట్లు ప్రకటించారు. నిర్మాణ రంగ కార్మికుల పిల్లలు కూడా సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సుజన వెల్లడించారు. పిల్లలు చదువులకు దూరమైతే బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉందని, ఇలాంటి లేబర్ స్కూల్స్ ద్వారా వారికి సురక్షితమైన భవిష్యత్తు లభిస్తుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేష్ చెప్పారు. చిన్నారులకు తామంతా అండగా ఉంటామని ఎండీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒంటరిగా వాళ్ళ సంరక్షణ అనేది ప్రశ్నార్థకం కాకుండా ఇక్కడ ఒక క్యాంపులోనే వారికి ఒక చిన్న స్కూల్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్లే స్కూలు మరియు కొంచెం పెద్ద పిల్లలకి చదువు చెప్పే స్కూల్ కూడా. పిల్లలు భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకుండా వాళ్ళ సంరక్షణ ముఖ్యంగా ప్రశ్నార్థకం కాకుండా వాళ్ళకి ఇక్కడ మంచి విద్యాబుద్ధులతో పాటు మంచి అలవాట్లు కూడా నేర్పించే విధంగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అటువంటి నేరాల బారిన పడకుండా పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా మా సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారి సుజన గారి సౌజన్యంతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డర్స్ రాజపుష్ప భరత్ రాజిరెడ్డి గారి సౌజన్యంతో ఒక చక్కటి కార్యక్రమం లేబర్ కాలనీలో వర్క్ సైట్ స్కూల్ లాగా ఒకటి నియమించాము. ఈ స్కూల్ అనేది కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేసే వర్కర్స్ వలసల్లో వచ్చేసి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ పిల్లల కోసము నియమించడం జరిగింది. సో దీనివల్ల మనకి పిల్లలు అభివృద్ధి కాకుండా ఇంకా వాళ్ళ క్షేమం స్థైర్యం కూర్చొని చూసుకోవడానికి ఇది చేయడం జరిగింది. ఇది మొత్తము మన తెలంగాణ సిపి గారి ఆధ్వర్యంలో ఇంకా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది.